ఇరాన్కి యూఎస్కి యుద్ధం జరుగుతుంది. కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే పెరుగుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. మీరు తినే బియ్యం నుంచి వాడే టూత్ పేస్ట్ దాకా చాలా సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి. సో ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. సో దాంతో మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ది ఫెర్టిలైజర్ కాస్ట్. మనం వాడే ఫెర్టిలైజర్స్ 40% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం తినే బియ్యం కానీ పప్పు కానీ అన్ని ధరలు ఖచ్చితంగా పెరిగిపోయే అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయి ఈ యుద్ధం అలాగే కంటిన్యూ అయితే. సెకండ్ది మనం వాడే సోప్స్, తర్వాత డిటర్జెంట్స్, క్రూడ్ ఆయిల్ మిక్చర్ చాలా వాడతారన్నమాట. దాంతో ఇవి కూడా మనం మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని ధరలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థర్డ్ది సూరత్ డైమండ్ హబ్ లో కటింగ్ కి వాడే టూల్స్ కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కంపెనీస్ లో వాడే కాపర్ మిషనరీ కానీ చాలా వరకు మనం గల్ఫ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని ధరలు కూడా చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. ఫైనల్ గా మోస్ట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ది రూపీ వర్సెస్ డాలర్. డాలర్ రేట్ ఆల్రెడీ స్లోగా పెరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడానికి చాలా ముందుకు రావట్లేదు. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఏ రోజు ఏమైనా జరగచ్చు. ఊటినే స్టాక్ మార్కెట్లో రేట్స్ తగ్గిపోతున్నాయని చెప్పేసి పెట్టకండి. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి చూసి ఖర్చు చేయండి. జోబీలో పర్సులో డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు చేయకండి. యూటిలైజ్ దట్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.